ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. అనేక చోట్ల వైకాపా తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణలు, పరస్పర దాడులు జరగ్గా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అనంత జిల్లాలో వైకాపా కార్యకర్తల దాడిలో తెలుగుదేశం నాయకుడు చింతా భాస్కర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా కార్యకర్తల దాడిలో సభాపతి కోడెల సొమ్మసిల్లి పడిపోయారు. ప్రతిపక్షం తీరుపై చంద్రబాబు మండిపడగా బాధ్యులందరినీ అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు ఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య సాగింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనపలో పోలింగ్ కేంద్రం వద్దే వైకాపా శ్రేణులు కర్రలతో రణరంగం సృష్టించాయి. తెలుగుదేశం కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేయగా 6 కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి పరిటాల సునీత క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. తాడిపత్రి మండలం వీరాపురంలో వైకాపా తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలు బలి తీసుకుంది. వైకాపా కార్యకర్తల దాడిలో తెలుగుదేశం నాయకుడు భాస్కర్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనలో 3 వైకాపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాప్తాడు నియోజకవర్గం సనప గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా ఒకరు ఈవీఎంను ధ్వంసం చేశారు. అధికారులు మరో ఈవీఎంతో పోలింగ్ చేపట్టారు. కదిరి నియోజకవర్గం నిజాంపల్లి కాలనీలో వైకాపా అభ్యర్థి సిద్ధారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై తెలుగుదేశం ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. ఇరు పార్టీల కార్యకర్తల అరుపులతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. గుంతకల్లు మండలం వెలిగొండలో పోలీసుల తీరును నిరసిస్తూ ఓటర్లు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీచార్జ్ చేశారు. ఎల్లనూరు మండలం జంగంపల్లిలో వైకాపా తెదేపా కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గుత్తిలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా హల్చల్ చేశారు. 183వ పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల పేర్లు సరిగా రాయలేదంటూ సిబ్బందిపై ఆగ్రహంతో ఈవీఎంలను పగలగొట్టారు. పోలీసులు గుప్తాను అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమ ఏజెంట్ను వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటూ మంత్రి అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అహోబిలంలో వైకాపా తెలుగుదేశం కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు స్వతంత్ర అభ్యర్థి మరో 6 గాయపడ్డారు. అహోబిలంలో అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక కారద్దాలను వైకాపా వర్గీయులు ధ్వంసం చేశారు. గంగుల వర్గీయులు రాళ్లు, కర్రలతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆమె మండిపడ్డారు. బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని గొరివిమానుపల్లెలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాగి కట్టెలతో దాడి చేశారు. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. వృద్ధుల ఓట్లను పోలింగ్ అధికారి వైకాపాకు వేయిస్తున్నారంటూ చవనవారిపల్లిలో తెలుగుదేశం వర్గీయులు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. ఐరాల మండలం పి కట్టకింద పల్లెల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చంద్రగిరిలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రామచంద్రాపురం మండలం రాయులవారిపల్లెలో తమకు అనుకూలంగా ఓట్లు వేయటం లేదని గ్రామస్తులను దుర్భాషలాడారు. రామచంద్రాపురం మండలం కందులవారిపల్లెలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు పోలింగ్ కేంద్రంలో తిష్టవేయగా తెదేపా కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఫలితంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వైకాపా కార్యకర్తలు పోలింగ్ కేంద్రంపై రాళ్ల దాడికి దిగారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇనమెట్ల గ్రామంలో సభాపతి కోడెల శివప్రసాదరావుపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి ఆయన చొక్కా చించి కళ్లద్దాలు పగలగొట్టారు. కోడెల పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే వైకాపా తెలుగుదేశం కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. అనంతరం వైకాపా కార్యకర్తల దాడిలో కోడెల అనుచరులు 3 గాయాలయ్యాయి. దాడిని చిత్రీకరిస్తున్న ఈటీవీ కంట్రిబ్యూటర్ విజయ్ కుమార్ పైన దాడి చేసిన వైకాపా కార్యకర్తలు సెల్ ఫోన్, లోగోను లాక్కొని ధ్వంసం చేశారు. కోడెల కారుపై రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్ని చెదరగొట్టారు. ప్రకాశం జిల్లా చీరాల, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సహా మరికొన్ని జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకోగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు వైకాపా కార్యకర్తల దాడుల్ని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి రౌడీ మూకలను ఉసుగొలుపుతున్నారని మండిపడ్డారు. ఈ దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలంటూ తెలుగుదేశం నాయకులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.